అందరికీ. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే ఊరికి వచ్చేసాను అన్నమాట. ఇంటి వర్క్ మీద ఊరికి వచ్చాను. ఊర్లో వీడియో అన్నమాట ఇది. కార్తీక మాసంలో దీపం పెట్టడం బయట ఇంట్లో కదా. పూజ అయితే ఇలాగ కంప్లీట్ చేసేసాను. బయట కూడా దీపం పెట్టేస్తున్నా. క్లీనింగ్ అదంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఇంటి వరకు నడుస్తుంది. ఇంటీరియర్ వరకు వచ్చిందన్నమాట. ఇక్కడ అందుకోసం అప్పుడప్పుడు దానికోసం ఊరికి రావాల్సి వస్తుంది. అందుకనే వచ్చాము. 8 days అవుతుంది వచ్చి కూడా. కొంచెం వర్క్ చూసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి. మనం ఎక్కడికి వెళ్ళినా డైలీ రొటీన్స్ అయితే సేమ్ ఉంటాయి కదా. ఇక్కడ కూడా క్లీనింగ్ అదంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత పూజ చేసి ఈ పూజ అదంతా కంప్లీట్ చేసి బయట అయితే దీపం పెట్టేస్తున్నా. దీని తర్వాత కార్తీక పురాణం చదవాలి. బుక్ అయితే తెచ్చేసుకున్నా. ఇంకొక 2 days అయితే అమావాస్య వచ్చేస్తుంది. కార్తీక పౌర్ణమి అయితే అయిపోనికి వచ్చింది. రోజు ఒక అధ్యాయము చదువుకోవాలి. ఇప్పుడైతే 27వ అధ్యాయము. దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట. మరల ఆద్రి మహాముని అగస్తునికిట్లు వచించెను. కుంభ సంభవ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పాను. ఓ దుర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు నాకు సంతోషకరమైనవనేను. అవతారములెత్తుట కష్టము కాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వవలెను గాన అందులకు నే అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట విలువ ఇవ్వవలెను గాన అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు. ఇటు భక్తులకు కాపాడుట, అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృతుడై ప్రయోపవేశమునర్చి నెంచినాడు. అతడు ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబునేను. ప్రజారక్షణమే రాజధర్మముగాను ప్రజాపీడనము కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమున. ఇదిగోండి ఇలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఎక్కువ ఉంటుంది, ఒక రోజు తక్కువ ఉంటుంది. కథ అనేది రోజు నడుస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈరోజు టిఫిన్కి అయితే ఏం చేయలేదు. డైరెక్ట్ రొట్టెలే చేసేస్తున్నా. జొన్న రొట్టె. కర్రీ అయితే మినప్పప్పుతోటి కర్రీ అన్నమాట. జొన్న రొట్టెకి అయితే సేమ్ ముందు ప్రాసెస్ అయితే ఇలాగ చూపించాను కదా. డైలీ జొన్న రొట్టెలు అయితే కావాలన్నమాట. ఈరోజు టిఫిన్కి అయితే ఏం చేయాలనుకోలేదు, వంటే వండేద్దామనేసి ఇక్కడ రొట్టెలు చేసిన తర్వాత కర్రీకి మినపప్పు కుక్కర్లో ఉడకడానికి పెట్టేసి దానికి పచ్చికారం ఉంటుంది కదా, పచ్చిమిర్చి మిక్సీకి పట్టేసుకొని అందులో కుక్కర్లోకి 1 కప్పు పప్పుకి 3 కప్పుల వాటర్ పోసి అందులోనే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసి కొంచెం పసుపు వేసి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పచ్చిగా చింతపండు వస్తుంది కదా ఊరి సైడ్ అయితే ఇప్పుడు చింతపండు ఫ్రెష్గా వస్తుంది అన్నమాట. చింతకాయ అనేది చింతకాయ పచ్చిది ఇప్పుడు ఫ్రెష్గా వస్తుంది కదా, అది ఇక్కడ ఉడికించుకోవడానికి సైడ్కి పెట్టేసుకున్నాం. ఇక్కడ రైస్ కూడా కడిగేసుకున్నాం.
ఇంటికి వచ్చిన తర్వాత వర్క్ అనేది నేను ముందు వీడియోలో చూపించినలాగానే సేమ్ ఉంటుంది. ఎక్కువ దుమ్మే పట్టలేదన్నమాట. 1 మంత్ అయింది కదా వెళ్ళి. మొత్తం కొంచెం కొంచెం అలాగ అక్కడక్కడ క్లీన్ చేసుకొని అలాగ చేసేసుకున్నా. ఉన్న వర్క్ అయితే అలాగ ఉంటుంది నా వర్క్. ఇదిగోండి రొట్టె అయితే కంప్లీట్ చేసేసాను. ముందు రొట్టెనే చేసేసాను. పచ్చిమిర్చి లేవన్నమాట. ఇక్కడ కూరగాయలు అనేవి ఇంటి ముందరికే వస్తాయి, వచ్చినప్పుడు తీసుకోవాలి. రాలేదన్నమాట, అందుకని తీసుకురావడానికి వెళ్ళారు. ఇప్పటి వరకు రైస్ రొట్టె చేసేద్దామనేసి రొట్టె అయితే కంప్లీట్ చేసేసా. ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను. కొన్ని గిన్నెలు కూడా కడిగేసినవి ఉన్నాయి. నైట్ కడిగేసిన గిన్నెలు ఉంటే సర్దేస్తున్నాయి. ఫుల్ ఊరు సైడ్ అయితే ఫుల్ చలి అన్నమాట. మనంత చలి అన్నమాట ఊరు సైడ్ అయితే. అందుకనే అంత తొందరగా లేవాలనిపించట్లేదు. అయినా 4-5కి లేవట్లేదు అనమాట. ఇక్కడైతే 6కే లేస్తున్నా. చాలా చలిగా ఉంటుంది ఊరికాడ. మా వారైతే ఇంటి వరకు ఏమేమి వర్క్ ఉంటాయో చూసుకుంటున్నారు. ఇల్లు కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లైటింగ్, ప్లంబింగ్, ఇంటీరియర్ వర్క్ ఉందన్నమాట. ఇక్కడ నేను ఇంట్లో కొన్ని వర్క్స్ ఉంటే చేసుకుంటున్నా. ఎండ వచ్చేస్తే ఏదన్నా ఒకటి ఆరబెట్టుకోవాలనేసి ఉంటుంది. ఇక్కడ మినపప్పు ఉండిందన్నమాట, అవి ఎండకు పెట్టేస్తున్నా. ఇంకొక వర్క్ ఉండింది ఈరోజు చేసుకోవాలి. ఇక్కడ కర్రీ కూడా ఇలాగా పోపు పెట్టేసి తర్వాత ఉడికిన తర్వాత ఇలాగా చింతపండు గుజ్జు వేసేసిన తర్వాత ఆయిల్, జీలకర్ర, ఎల్లిపాయల పేస్ట్ వేసి ఇలా పోపు పెట్టేసుకోవాలి. సూపర్ ఉంటుంది ఇది మినపప్పు. ఇక్కడ వచ్చేసి ఇదే వర్క్ అన్నమాట. పెసర్లు అయితే పొలంలో పండుతాయి కదా, అది సమ్మర్లో చేసుకునేదాన్ని. ఇప్పుడు ఎలాగో వస్తున్నాను కాబట్టి వచ్చినప్పుడల్లా ఒక వర్క్ చేస్తున్నామని ఇక్కడ పప్పు కోసం మేము మళ్ళీ గింజలు, విత్తనాలు వేయడానికి కూడా ఇవే నీట్గా చేసి పెడతామన్నమాట. విత్తనాలు తర్వాత వేయాలి కదా, ఇవే నీట్గా పెట్టేసి పొలంలో పండినవే. పప్పులకు కూడా ఇలాగే చెరుకుకోవాలి. పెసరపప్పు చేయడానికి ఇలాగ ఈరోజంతా ఈ వరకు పెట్టేసుకున్నా. ఇవి చెరిగేసి 2 సంచులు అన్నమాట చెరిగేసి పెట్టేశాను. ఇటు ఈ వరకు అటు ఆ వరకు చూసుకుంటూ ఉంటా. ఇదిగోండి, ఇదైతే ఒక 1 అవర్ 1.5 అవర్ అలాగా పడుతుంది మొత్తం చెరిగేయడానికి, జల్లెడ పట్టడానికి. అవి మళ్ళీ తర్వాత కడిగేయడం అదంతా వేరే ప్రాసెస్. అవి ఆల్రెడీ ముందు వీడియోలో నేను సమ్మర్లో చేసిన వరకు చూపించాను. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ మా ఇంటి దగ్గరకు వచ్చేసా, ప్లాట్ దగ్గరికి. ఇదంతా అవి పిట్టలు అవి రకరకాలుగా ఉన్నాయి, ఎలా ఎగురుతున్నాయో ఒక పిక్లో తీశాను. టీ అయితే తీసుకొని వచ్చేసాను. టీ ఇక్కడైతే వ్యూ చూసుకుంటూ తాగడం ఎంత సూపర్ ఉంటుందో.
ఇదిగోండి ఇలాగ ఆడుకుంటున్నాయి, బాగా సౌండ్ వస్తుంది, ఇలా క్యాప్చర్ చేసా. ఈవినింగ్ రోజు ఒకసారి వచ్చి ఇలాగ చూసుకొని వెళ్తున్నా. ఇదైతే ఇంటి ముందు వ్యూ అన్నమాట. ఇంటి ముందు అయితే పొలం ఉంటుంది. రోడ్ సైడు ఈ ఇంటికి మా ఊరికి లాస్ట్లో మా ఇల్లు ఉంటుంది. ఇంటి దగ్గరనే పొలం ఉంటుంది అన్నమాట. ఇంటి వెనకాలే ఒక గుడి ఉంటుంది. ఇదైతే పత్తి వేశారు ఇక్కడ. పత్తి అంటే ఇలా ఇప్పుడు పత్తి కూడా వచ్చేసింది అన్నమాట. పత్తి ఇప్పుడు తీస్తున్నారు, ఎంచుతున్నారంటమాట పత్తి కూడా. ఇప్పుడు ఇదే సీజను, ఇలాగ వస్తుంది అన్నమాట పత్తి. తెలిసిన వాళ్ళకి కాదండి, తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఒత్తులకు కూడా మేము ఇదే పత్తి యూజ్ చేస్తామన్నమాట. దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసి ఒత్తులకు కూడా యూజ్ చేస్తాం ఇదే. ఇదిగోండి ఈవినింగ్ చాలా బాగుంటుంది, అందుకనే ఇక్కడికి వచ్చేస్తా. ఇదే అండి ఇంతవరకు వచ్చింది మా హౌస్. మొత్తం అయితే చూపించట్లేదు, అయిపోయిన తర్వాతే చూపిద్దామనేసి. ఏమన్నా వరకు చూపిస్తే అవ్వవన్నమాట. పైనుంచి వ్యూ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇలా ఉంటుందన్నమాట మా ఇంటి పైనుంచి వ్యూ అన్నమాట ఇది. అటు సైడ్ మా పొలం ఉంటుంది. ఫామ్ హౌస్ లాగా ఎంత బాగుంటుంది కదా. ఇదండి ఇవాల్టి వీడియో. ఎవరికైనా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. ఓకే బాయ్.